నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో పోలింగ్ సంబంధిత హింసపై సిట్ దర్యాప్తు ముమ్మరం పల్నాడు తిరుపతి జిల్లాల్లో విచారణ డీజీపీకి నివేదిక ఇవ్వనున్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ పై విజయనగరం కూటమి అభ్యర్థుల ఆందోళన వైకాపా అభ్యర్థి బంధువులు తరలించారని ఆరోపణ అధికారుల తీరుపై ఆగ్రహం తెలంగాణ మంత్రివర్గ భేటీకి ఈసీ అనుమతి అత్యవసర అంశాలే చర్చించాలని షరతు రేపు మధ్యాహ్నం సమావేశం కావాలని ప్రభుత్వ నిర్ణయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం రాజకీయాలకు అతీతంగా ఓటేయాలన్న కేటీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈటల విజ్ఞప్తి సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధం రేపు 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ కు ఏర్పాట్లు బరిలో రాహుల్ రాజ్నాథ్ ఇరానీ జూన్ 4 తర్వాత అవినీతి పరులు జీవితాంతం జైల్లోనే ఉంటారన్న మోదీ రాహుల్ వల్లే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పెట్టుబడులు రావటం లేదని ఆరోపణ భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల్లో జోరు వర్షాలు తెలంగాణలో పిడుగుపాటుకు 3 మృతి ఇరాన్ అధ్యక్షుడు రైజీ హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ ప్రతికూల వాతావరణమే కారణమన్న అధికార మీడియా సహాయ చర్యలు చేపట్టిన అధికారులు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది విచారణ జరిపే నివేదిక ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో పల్నాడు తిరుపతి ప్రాంతాల్లో సిట్ బృందం దర్యాప్తు జరిపింది అల్లర్లకు సంబంధించిన వీడియోలు ఎఫ్ఐఆర్లను పరిశీలించింది పలువురు పోలీసు అధికారుల్ని ప్రశ్నించింది దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను సిట్ బృందం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అందజేయనుంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తులో వేగం పెంచింది తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం పరిశీలించింది సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐలను విచారించారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా వర్సిటీ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె కూచివారిపల్లెలో విచారణ చేపట్టారు కూచివారిపాలెంలో దాడులపై గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు తర్వాత రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ను ప్రశ్నించారు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తామని సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి తెలిపారు ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అల్లర్ల సమయంలో వీడియోలను పరిశీలించారు సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు మాచర్ల గురజాల పెద్దకూరపాడు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై సిట్కు ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది పోలింగ్ రోజు వైకాపా మూకలే గ్రామంలోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశాయని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన మురళీధర్ ఆరోపించారు పోలింగ్ తర్వాత చంద్రగిరిలో జరిగిన హింసాత్మక ఘటనల వీడియోల్ని ఆయన విడుదల చేశారు తెలుగుదేశం సానుభూతిపరులు కావడంతో మోహిత్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమపై దాడి చేశారని మురళీధర్ ఆరోపించారు దాడి చేసిన వైకాపా నేతలపై కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు పూర్తిస్థాయి ఆధారాలు తాము సిట్కు అందజేస్తామన్నారు అసలైన నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఆ రోజు 7:54 పోలింగ్ ముగిసిందండి అక్కడి నుంచి 100 అడుగులు వేసేటప్పటికి నా పైన కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి అతనితో ఉన్న అనుచరులు ఒక 40 మంది దాకా దాడి చేశారు ఆ దాడి విజువల్సే ఇవి మళ్ళీ అక్కడి నుంచి మేము మా గ్రామానికి అక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి అతనితో ఉన్న అనుచరులు 60 మంది దాకా ఉన్నారో వాళ్ళు మా ఊరిపైకి కర్రలు తీసుకొని మమ్మల్ని అందరూ కొట్టడానికి వచ్చారండి ఈ విజువల్లో మీరు క్లియర్ గా గమనించవచ్చు ఎంతమంది మా ఊరిపైకి వచ్చి దాడి చేయడానికి వచ్చారు విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరోపించారు
అధికారులు అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు ఇస్తూ అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి గజపతిరాజు తెలిపారు. ఈ నెల 16న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్, ఎంపీపీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ను తరలించడంపై అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మా ఎవ్వరికి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే ఎంపీపీ మావిడ అప్పలనాయుడు గారు ఇద్దరు ఉన్నారు, ప్రెజెంట్ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు లోపలి కూడా వెళ్ళారు. అలాగే కౌశిక్ గారు ఎమ్మెల్యే గారు అల్లుడు, డెప్యూటీ మేయర్ గారు హస్బెండ్ ఫోన్లో కూడా క్లియర్గా మాట్లాడటం మనకి కనిపిస్తుంది. మనం ముందు అయితే పూర్తిగా ట్రస్ట్ ఉండాలి ఎలక్షన్ కమిషన్లో. ఇప్పుడు మాత్రం మాకు అనుమానం వస్తుంది. ఈరోజు అధికారులు అడ్డంగా దొరికిపోయి కొంతల్ని సమాధానం పంపించి గజిబిజి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక నకిలీ పత్రాన్ని సృష్టించి మేము పర్ఫెక్ట్గా చేస్తామంటే మీరు అడ్డంగా దొరికిన తర్వాత మీరు ఏదో వాదించాలనుకుంటే దొరికేది కాదు. ఖచ్చితంగా ఇది దాగుడుమూతల వ్యవహారంగా కనిపిస్తుంది. దీనిని మేము ఎన్నికల కమిషన్కి తీసుకెళ్తున్నాం. పోలీస్ ఇన్స్పెక్టర్ను బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు రాచమల్లు బావమరిది బంగారు మునిరెడ్డిపై 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిన్న ప్రొద్దుటూరు పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వైకాపా కార్యకర్త నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు కౌన్సిలింగ్కు పిలిపించారు. నవీన్ కోసం ఎమ్మెల్యే రాచమల్లు మునిరెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ అనుచరుణ్ణే స్టేషన్కు పిలిపిస్తారా అని సీఐ శ్రీకాంత్ను బెదిరించారు. కౌన్సిలింగ్ జరుగుతుండగా నవీన్ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సీఐ ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఆయన బావమరిదిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని షరతు విధించింది. మంత్రివర్గ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు మంత్రివర్గ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలపై నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. నిన్న సాయంత్రం వరకు చూసినా ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేశారు. తాజాగా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటర్లు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాల్ని చూసి ఓట్లు వేయాలని కోరారు. నల్గొండలో భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ ప్రచారం చేశారు. మోదీ 10 ఏళ్ల పాలనలో పెద్దగా తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. భాజపా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. విద్యావంతుల సమస్యలు, చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ, ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత, తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. మిర్యాలగూడలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులు అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈటల అభ్యర్థించారు. సంపద 12 రాష్ట్రాల్లో 4 సంవత్సరాలు వేసినప్పటికీ కూడా ₹1,00,000 రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం కాకపోతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయగలుగుతాము. రేవంత్ రెడ్డి ఉండాలని ఇక్కడ సమస్య. ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రి కాదు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన గొడవలో గాయపడిన పార్టీ కార్యకర్తను భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ బోలక్పూర్లోని ఇందిరానగర్లో ఈ నెల 13న భాజపా భారాస కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. భాజపా కార్యకర్త బి లక్ష్మణ్ ముక్కుకు తీవ్ర గాయమైంది. లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయన ముక్కుకు తగిన వైద్యం అందించాలని గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమేనని, రాజకీయాలకు అతీతంగా జీవనం సాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండగా రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు 5వ విడత బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్లో భాగంగా రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 5వ విడతలో ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో 13, బీహార్లో 5, జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లో చెరొకటి, జార్ఖండ్లో 3, ఒడిషా 5, పశ్చిమ బెంగాల్లో 7 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5వ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భాజపా అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడి, పీయూష్ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు కంచుకోటగా భావించే రాయ్ బరేలీలో పోటీ చేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. రాయ్ బరేలీలో రాహుల్ కు పోటీగా భాజపా నేత దినేష్ సింగ్ నిలిచారు. భాజపా సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి 3వ పోటీ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తో సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహ్రోత్రా తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సారన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ నుంచి బరిలోకి దిగారు. చిరాగ్ తో ఆర్జేడీ నుంచి చంద్రరాం పోటీ పడుతున్నారు. 5వ విడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ను ఈసారి పక్కన పెట్టిన భాజపా ఉజ్వల్ నికమ్ కు అవకాశం ఇచ్చింది. 2008 ముంబై దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికమ్ వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా పరిగణించే నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలో ప్రవేశించాయి. నికోబార్ దీవుల మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. లానినా పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతం చల్లబడటం వంటి కారణాలతో ఈసారి భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. లానినా పరిస్థితులు దేశంలో మంచి వర్షాలు కురిసేందుకు సాయపడతాయని పేర్కొంది. తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలో పలుచోట్ల ఇవాళ వర్షం పడింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో 2 వేర్వేరు చోట్ల పిడుగులు పడి 3 మృతి చెందారు. జంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మణప్ప వరి కోతకు పొలానికి వెళ్లి అక్కడ పిడుగుపాటుకు మరణించారు. బెన్నూరు గ్రామంలో వెంకప్ప అనే వ్యక్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచాడు.
హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూమికి సంబంధించిన వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. తనతో సహా 6 కలిసి సుధామ నుంచి 2015లో ఆ భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. అందులో భారాస ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు కొందరు భారాస నేతలున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ ఇచ్చిన రికార్డ్స్ ఆధారంగా భూమి కొనుగోలు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. దీనిపై తమకు 2016లో హైకోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందన్నారు. తాము భూమిని సర్వే చేయమని అధికారుల్ని కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. పలుమార్లు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి భూ వివాదాన్ని సెటిల్ చేయాలని అడగ్గా వారు కనీసం స్పందించలేదన్నారు. తర్వాత ఆ భూమిని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి 2021లో అమ్మినట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేరు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న కోట్లాది రూపాయలు నా భూమి గుంజుకోబెట్టని బేసి బడ్జెట్ గడుగుతాడు, నాకు భూమి గుంజుకోబెట్టని వాడుతాను వ్యవస్థానంటే మేము ఏం చెప్పినామంటే మా కేసు ఉదాహరణతో అన్న ఇట్లా కాదు మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దాం. మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/ఇలా మేము 4,000 గదాలు కేసు సుధాం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నామని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ రికార్డ్ చేయించలేదండి ఆయన మహానుభావుడు. 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు రికార్డ్ చేయించలేదు జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమని ఫస్ట్. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ తీర్పిచ్చినా విధుల్లోకి తీసుకోకుండానే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో ఉద్యోగ విరమణ చేయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పగబట్టి గత 5 ఏళ్లుగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లతో ఇబ్బంది పెట్టడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని క్యాట్ ఆదేశాలిచ్చి 2 వారాలవుతున్నా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. ఆయన నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతవరకు తాత్సారం చేసి విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ప్రభుత్వ ఎత్తుగడను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. జస్టిస్ ఫర్ ఏబీవీ అంటూ నిన్న మధ్యాహ్నం నుంచి change.orgలో ప్రారంభమైన సంతకాల సేకరణకు రికార్డు స్థాయిలో స్పందన లభిస్తోంది. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేల మంది సంతకాలు చేస్తున్నారు. కర్నూలులో 3 గుర్తు తెలియని మహిళల మృతి కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని నగరవనం చెరువులో 2 మహిళల మృతదేహాలను చూసిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు వచ్చి మహిళల మృతదేహాలను బయటకు తీసి చుట్టుపక్కల ఊర్లలో విచారించగా ఎవరూ గుర్తుపట్టలేదు. గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదు చేసుకుని శవ పరీక్ష కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే చెరువులో మరో మహిళ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. 3 మహిళల్ని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు ఇది సూసైడా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదైనా ఇంటెన్షనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇంక్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు రేంజ్ డీఐజీ సార్ కూడా రావడం జరిగింది. సో సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ అండ్ సీసీటీవీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకొని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి గత రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వారం రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 16న అమెరికా బయలుదేరి వెళ్లారు. కడప లోక్సభ స్థానంలో షర్మిల గెలిచే అవకాశం లేదని కమలాపురం వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీని అధోగతి పట్టించినదే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అలాంటి పార్టీకి ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని అన్నారు. కడప ప్రజలు వైకాపా వైపే ఉన్నారని రవీంద్రనాథ్ చెప్పారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంత విలువ ఉండేది అందరికీ తెలిసిన విషయమే. 1% కాదు కదా, 0.2% కూడా ఉండదన్నమాట. ఆ ప్రభావం ఏమీ లేదు. అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ. మా అవినాష్ రెడ్డి గారు పెద్ద లీడింగ్తో గెలిచేది గ్యారెంటీ. షర్మిల నిలబడు, ఇంకా ఎవరైనా నిలబడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్కు గురైందని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్, అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరాబ్డౌలెహియాన్ ఇతర అధికారులు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. రైసీ ఎలా ఉన్నారనే సమాచారం తెలియరాలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అధ్యక్షుడు రైసీని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టినట్లు అధికార మీడియా తెలిపింది. అయితే ప్రతికూల వాతావరణం, దట్టమైన అడవులు సహాయ చర్యలకు ప్రతికూలంగా మారినట్లు సమాచారం. జోల్ఫా నగరంలో భారీ వర్షంతో పాటు దట్టమైన పొగమంచు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అజర్బైజాన్లోని అరాస్ నదిపై రెండు దేశాలు సంయుక్తంగా నిర్మించిన ఓ ఆనకట్టను ప్రారంభించేందుకు రైసీ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాడే భాష మావోయిస్టుల భాషలా ఉండటం వల్ల ఆ పార్టీ వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్కు, జేఎంఎంకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని విమర్శించారు. ప్రతి చోట బిగ్గరగా అబద్దాలు మాట్లాడటమే వారికి తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజల సంపదను ఎక్స్రే తీసి దోచుకోవటమే వారి లక్ష్యమని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను లాక్కోవాలని ఇండియా కూటమి భావిస్తోందన్నారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందన్న ప్రధాని లోక్సభ స్థానాల్ని పూర్వీకుల ఆస్తులుగా పరిగణిస్తోందన్నారు. తన తల్లి స్థానమైన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ను ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. అనంతరం పశ్చిమ బెంగాల్ వెళ్లిన మోదీ పురులియాలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి పరుల భరతం పడతానని చెప్పారు. मैंने 14 में कहा था ना, मैं भ्रष्टाचारियों के खिलाफ काम करूंगा, मैंने कहा था कि नहीं कहा था? मैंने 2019 में कहा था ना कि मैं भ्रष्टाचारियों को एक एक करके पकड़ूंगा, कहा था कि नहीं कहा था? और 24 में कह रहा हूं, मैं ये भ्रष्टाचारियों का जीना जेल के बाहर रहने नहीं दूंगा। ये साथियों, आपको लूटने वालों के साथ मोदी ठीक कर रहा है कि नहीं कर रहा है? मुझे करना चाहिए कि नहीं करना चाहिए? ये लोग गालियां दे तो भी करना चाहिए कि नहीं करना चाहिए? आपको एक और गारंटी दे रहा है, 4 जून के बाद नई सरकार बनते ही ऐसे हर भ्रष्टाचारी उनकी जिंदगी जेलों में ही बीतेगी। ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయత్నాల్ని పోలీసులు భగ్నం చేశారు. తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా భాజపా కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆప్ నేతలు పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ ఆందోళన పిలుపుతో ఢిల్లీలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలు కార్యాలయం నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆప్ కార్యాలయం ముందే నేతలు బైఠాయించే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆప్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఆందోళనలతో ఐటీఓ మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భాజపా కార్యాలయానికి వచ్చిన ఆప్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకు ముందు ఆప్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్ తమ పార్టీని అంతం చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడూ పేరిట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. प्रधानमंत्री जी ने आम आदमी पार्टी को पूरी तरह से खत्म करने, क्रश करने का इरादा बनाया है। उसके लिए इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर, जिसका नाम है ऑपरेशन झाड़ू। मोदी जी का कहना है कि ये आम आदमी पार्टी बहुत तेजी से बढ़ रही है, इनके कामों की चर्चा पूरे देश में होने लगी है और आने वाले भविष्य में राष्ट्रीय स्तर पे और कई राज्यों के अंदर आम आदमी पार्टी बीजेपी के लिए कड़ी चुनौती हो सकती है। इसीलिए प्रधानमंत्री जी का मानना है और कहना है, इसीलिए जरूरी है कि इस पार्टी को अभी तुरंत खत्म कर दिया जाए, इसके पहले कि ये पार्टी ज्यादा बढ़े। उसके लिए उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है। आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा, गिरफ्तार किया जा रहा है। భాజపా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు తలపెట్టిన ఆప్ అగ్రనాయకత్వంపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఒకప్పుడు అవినీతి అక్రమాలపై పోరాటం చేసిన ఆప్ ప్రస్తుతం నిందితుల రక్షణ కోసం పోరాటం చేస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చామని ఆమె గుర్తు చేశారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేసి ఫోన్ ఫార్మాట్ చేసిన నిందితుడిని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా అని ప్రశ్నించారు. తనపై దాడి చేసిన బిభవ్ కుమార్కు మద్దతుగా ఇవాళ ఆందోళన జరుగుతోందని మలివాల్ పరోక్షంగా ఆరోపించారు. బిభవ్ కోసం చూపిస్తున్న చొరవలో కొంతైనా మనీష్ సిసోదియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పారు. ఆయనే బయట ఉంటే తనకి దుస్థితి వచ్చేది కాదన్నారు.
పార్లమెంటు భద్రతా బాధ్యతలు ఇక పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నిర్వహించనుంది. CISF ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది ఈ నెల 20 నుంచి విధులు నిర్వహిస్తారని కేంద్రం తెలిపింది. DIG ర్యాంకు స్థాయి CRPF అధికారి శుక్రవారమే కాంప్లెక్స్లోని సెక్యూరిటీ పాయింట్లను CISFకు అప్పగించారు. పార్లమెంటు కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, CCTV కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, డాగ్ స్క్వాడ్, వాచ్ టవర్ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్న CISF సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని తెలిపింది. ఇప్పటివరకు CRPFకు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ కలిసి భవన సముదాయంలో భద్రతా బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పార్లమెంటు భద్రతపై సందేహాలు తలెత్తడంతో రక్షణ బాధ్యతను CISFకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సంచలనం సృష్టించింది. టోర్నీ ఫైనల్ పోరులో చైనాకు చెందిన చెన్బో యాంగ్ లియు యూపై అద్భుత విజయం సాధించి పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. టాప్ సీడ్ అయిన సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ BWF ర్యాంకింగ్స్లో 29వ స్థానంలో ఉన్న చెన్బో లియు జోడీపై 21-15, 21-15 పాయింట్లతో వరుస గేమ్ల్లో విజయం సాధించింది. 5 ఏళ్ల క్రితం అక్కడే థాయిలాండ్ టైటిల్ దక్కించుకున్న ఈ స్టార్ జోడీ మరోమారు అదే ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు ఈ విజయం వారిలో నూతనోత్సాహం నింపింది.